గౌతంపల్లి స్టార్స్ యూట్యూబ్ ఛానల్ మా బండి పూజ రోజు ఇది రెండో వీడియో చూడండి. మా యాటపిల్లకైతే దర్గా చుట్టూ తిప్పుతుంటే ఆల్రెడీ అర్థమైనట్టుంది. చూడండి ఎంత సతాయిస్తుందో. మినిమం ఒక 9 రౌండ్ తిప్పాలంటారు కదా దర్గా చుట్టూ. అస్సలు అది రావట్లేదు. దర్గా లోపల చూడండి ఇలా ఉంది. మేము పోయే ముందు ఇంకా మా తమ్ముడైతే ఎక్కడ ఎగలేక దాని చెవు పట్టుకున్నాడు. మా ఆయన దొబ్బర్రా అంటుండు. మూగ జంతువులకైనా అర్థమైపోతుంది అన్నమాట ఏం చేస్తున్నాం అనేది. అది రావట్లేదని బలవంతంగా 2 కాళ్ళతో నడిపిస్తున్నాం. అందరు నవ్వుతురు కానీ మనకి నవ్వు వస్తుంది కానీ దాంట్లో పాపం అర్థమవుతాయి. కాకపోతే మాటలు రావంతే. మా నాన్న అయితే ఇంకా లేట్ అవుతుందని వెళ్తున్నాడు. ఇంకా అన్నీ అయిపోయినాయి. తిప్పడం, దర్శనం చేయించడం యాటపిల్లను, వంటలు అయినాయి. ఇప్పుడు దర్గా చుట్టూ మా బావ అయితే పాత్యాలు తీసుకొని తిరుగుతున్నాడు మొక్కుబడి. మా ఊర్లో అయితే మా పాలోళ్ళు ఎక్కువ లేరు. వస్తే చుట్టాలు రావాలి, లేదంటే 3 ఇండ్లే. మా పెద్ద బావాళ్ళు, యాదగిరి బావ, సీను బావ, ఇట్లా మా ఆయన, ఈ 3 ఇండ్లే ఉంటాయి. కనుమ వాళ్ళు కూడా సిటీలో సెటిల్ అయ్యారు. చూడండి దర్గాలోకి వెళ్ళినాం. చూసేవాళ్ళు దర్శించుకోండి, అందరికీ మంచి జరుగుతుంది, అనుకున్నది అవుతుంది. తూర్కుర్తి దర్గా ఇది చాలా మంచిగా అనిపిస్తుంది. అక్కడికి వెళ్తే అనుకున్నది అవుతుంది. తాండూరు అయ్యగారు కూడా వస్తాడు. పున్నం అప్పుడు అయ్యగారు వస్తుంటాడు. నైట్ వచ్చి పొద్దున్నే వెళ్ళిపోతాడు. చాలా మంది అక్కడ భజనలు చేస్తారు, భోజనాలు అన్నీ బాగుంటుంది. అన్ని విధాలుగా మంచిగా చూసుకుంటారు. చూడండి ఇక్కడ కూడా 21 చుట్టూ తిరగాలి కదా. ఇంకా అందరం తిరుగుతూనే ఉన్నాం. జాతర అప్పుడైతే దండిగా ఉంటారు కానీ నెట్టుకుంటూ తిరుగుతాం, అంత అనిపించదు. ఈడ తక్కువ మంది ఉన్నందుకు కళ్ళు తిరుగుతున్నాయి కొందరికి అయితే. ఆడాడిని తిరిగి మా పరమేశ్ అయితే అలసిపోయినాడు, తిరుగుతున్నాడు. పక్క దర్గాలో ఉన్నప్పుడు తలపై క్లాత్ వేసుకోవాలి, లేదంటే కొంచెం పాటించాలన్నమాట. ఇగో మా బండి పూజ చేసినాం, పూలు అన్నీ అలంకరిస్తున్నాం. మా పెద్ద బావ కదా, పెద్దలు మంచిగా ఉంటుందని మా బావ దగ్గరని అన్ని బొట్లు పెట్టిస్తున్నాం. గంధం పెడుతున్నాడు. మా కర్ణ అయితే ఇంకా లోబానేస్తున్నాడు ఊదు. చూడండి లోపల మొత్తం వేస్తున్నారు మంచిగా ఉండాలని. బండి మంచిగా నడిచి ఫైనల్స్ మంచిగా తేరాలని ఇలా పూజలు చేసుకుంటారు. మా బావ అయితే ఇంకా రౌండ్గా పూజ చేసుకుంటూ వస్తున్నాడు. మా ఆయన ఇక్కడ సలీం బాబాయ్ కూడా వచ్చిండు. తుర్కైనా ఎంతైనా వాళ్ళు వస్తే అదొక స్పెషల్ లాగా అనిపిస్తుంది కదా. చాలా మంచి జరిగింది. మా ఫ్యామిలీ ఉన్న 3 ఇండ్లు అయినా సరే కానీ 4 ఇండ్లు ఉంటాయి కానీ హ్యాపీగా ఉన్నది, చాలా సంతోషంగా ఉన్నది. మీరు కూడా కొత్త బండ్లు తెచ్చుకుంటే ఇలా చేసుకోవాలి. పూజ చేయండి, బయటికి తీయొద్దు. చూడండి అలా సాంబ్రాణి వేస్తున్నాడు. ఏమన్నా దోషాలున్నా చెడు ఉన్నా పోవాలని బండి స్టార్ట్ చేసింది మా బావ అయితే. ముందు కూడా సాంబ్రాణి వేస్తున్నాడు. మంచిగా నడవాలి, మంచిగా ఉండాలన్నట్టుగా అలా చేస్తారు. దర్గా ముందు చాలా ప్లేస్ ఉంటుంది. అక్కడికి వెళ్ళి హెల్త్ బాగాలేని వాళ్ళు కూడా చాలా రోజులు ఉంటారు. పూజ అంతా అయిపోయాక ఇలా ఉంది. నచ్చితే లైక్ చేయండి.